హోంమంత్రి అనిత అధికారం తలకెక్కి మాట్లాడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి. మాజీ మంత్రి అమర్పై అనిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. హోంమంత్రి పదవిని కాపాడుకునేందుకు విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దళిత కార్డు ఏదైతే ఉందో అది వాడుతోందన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక మాజీ మంత్రిని 6 శాఖలకి మంత్రి చేసినటువంటి వ్యక్తిని వాడు వీడు అని సంబోధించి మాట్లాడుతున్నారు అని అంటే అధికార మదం నెత్తికెక్కి అనిత గారు ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే కుదిరే ప్రసక్తే లేదు. ఇవాళ మాట్లాడేసిందంతా మాట్లాడేసి దళిత కార్డు వాడేస్తున్నావు. రాజ్యాంగంలో ఉందా అక్క అనితక్క? నోటికొచ్చినట్టు ఎక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాడు వీడు అంటావు. మరి నువ్వు గతంలో టీచర్ పదవి చేసినప్పుడు కూడా ఏమన్నా చెప్పుతో కొట్టేవంట. నువ్వు చెప్పుతో కొట్టేసి పచ్చి బూతులు మాట్లాడేసి అన్ని మాటలు అనేసి దళిత కార్డు వాడతానంటే ఎట్లయితుంది? ఏ రోజైనా దళిత సమస్యల మీద పోరాడావా? ఏ రోజైనా దళితులకు అన్యాయం జరిగితే ఎదురీడి నిల్చున్నావా? ఉద్యమాలలో ఏ రోజైనా ఉన్నటువంటి చరిత్ర ఉందా నీకు? అత్త చచ్చిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు 2 రోజుల నుంచి మొరుగుతా ఉన్నారు మీడియాలో ముందుకొచ్చి. మరి ఈ వీడియో మాట్లాడిన రోజు ఎక్కడున్నారమ్మా అందరూ? ఎక్కడ నిద్రపోతున్నారు? సమాధానం చెప్పాలి. అమ్మ అనే ఒక పవిత్రమైన పదానికి తప్పుడు కూతలు కూసినటువంటి మరి మీ హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏమనరా? ఏం మాట్లాడరా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.